ఇప్పుడు వద్దు నాకు వేరే దాచుకుని ఏం పర్లేదు కావటాలంటే వద్దండి బాబు. నీ దగ్గర ఉండట్లేవు పోతున్నాయి అవి. ఇంకా నిమ్మకాయ రసం పుణ్యం దాంట్లో నిమ్మకాయ తినవు నువ్వు. అసలు నీకు ఎందుకు సాహిత్యం? అసలు నీకు ఎందుకు అంటున్నాను నేను తింటే 20 నాకు నా ముద్దలు ఎక్కడతావు ఎందుకు నువ్వు? సర్లే తిను. నీకు అంతరం ఇంకొకసారి నేను చూసానా? ఇదిగో చూడు నాకు కొంచెం. నేను చూడను. చూడు సరే తిను. నిమ్మకాయ కొంచెం పిండుకో బాగుంటుంది టేస్ట్. నీ ఎట్లవరం వండిపోను. ఓకే తిను. ఇంకా వీడి దృష్టి ఏమి నాకు తగలకూడదమ్మా. 24 గంటలు నేనేం తింటున్నాను, ఏం ముద్దెట్టుకుంటున్నాను, ఏం కలిపాను, నువ్వేం కలిపావు నేను అడుగుతున్నానా? అడగట్లేదు. సరేలే తిను కనుక ఎందుకు గొడవలు నీకు నాకు. ముడ్డుగిల్లు ఎత్తా ఉంటాడు, నేను జోలు నేనేమో పోయి ఎగురుతూ ఉంటానండి. అవును నువ్వు ఎగరడమే నాకు కావాలి కనుక. వారానికి ఒకసారి నీసి తినాలి కానీ అన్ని ఇలా ఏయోటి కూరలు ఆకుకూరలో ఇవ్వు ఏయోటి వండుకుంటూ ఉంటారు. కరెక్టే. ఈరోజు ఎందుకు వండుకున్నాం అంటే మనం చేతిలో డబ్బులు లేక వంకాయ కూర వండుకున్నాం. నేను అనలేదమ్మా అలాగా. నేను నీకు మళ్ళీ అబద్ధాలు ఆడినా మామూలుగా ఆదివారం కాదు కదా. ఎంతసేపు ఎట్టొచ్చింది అది? ఇంతకు ముందు రాంది నీ మాయ కాదు నిజమే. ఇప్పుడు లైట్ చూడు, నేను లైట్ తీస్తే ఎట్టబోయి చూడు, అది చూడు చీకటి పడ్డది. ఇప్పుడు చూడు అది ఎఫెక్ట్ అంటే. అదిగో నువ్వేదో చేసావు. అదేంటంటే నువ్వు లైట్ అయితే ఆగింది ఎందుకంటావు? దాని టైం అయిపోయింది కనుక. అది ఆల్రెడీ నిండు ఉంది కనుక. అదే మరి నీకు చెప్పినా నేను పొద్దునే, నువ్వు వినలేదు నా మాట. వీడియో ఆగుద్ది అన్న చూసినావా? నువ్వు నీ దగ్గర మాయలు ఉన్నాయి. మాయలు చాలా మాయలు ఉన్నాయి నా దగ్గర. మాయగాడిని మంత్రగాడిని నేను. నిజంగా మంత్రగాడివి. 1 కోటి రూపాయలు పైనుంచి పడాలనుకుంటే రావెందుకు? పైనుంచి 1 కోటి రూపాయలు పడాలి, పైనుంచి 1 కోటి రూపాయలు పడాలి. అమ్మ లచ్చిందేవి మూట పడే అమ్మ కిందికి. ఓ మూట పడే అమ్మా. నువ్వంట చెప్పు పడిసిద్దంట. ఆవిడ చూసే ఇంతగా ఏమంటున్నారు, మీ వీడియో చూస్తేనే ఆ రోజు అంతా చూడకపోతే ఏదో జరుగుతుందని. అలాగే నమ్మకం. ఎందుకంటూ అట్ట మరి ఇన్ని రోజుల నుంచి పొద్దున్నే లేచి నీ ముఖం చూస్తున్నా నేను. ఏంది నాకు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు లచ్చిందేవి. కోటి పక్కలకి పీకలాగా తింటున్నావు చాలు, అదే మనకు బంగారం. ఆ చాప ఎందుకు వేసినావు కింద? కాలికి నాకు పడదు స్టడీ. ఓకే వయసు అయిపోయిందమ్మా, 80 సంవత్సరాలు. ఏమనుకుంటున్నావు? నేను మనిషిని కాదు, పైనుంచి పడ్డాను కాబట్టి అలాగా. నువ్వు కాబట్టి నీ డాన్స్లు వేస్తున్నావు కానీ ఆ రాకేష్ మాస్టర్ అయితే అసలు బండి మీద కూర్చుంటే ఎవరే మెల్లగరా అనేవాడు. నేను అంటాను కదా, నువ్వేమన్నా వింటావా? నువ్వు గట్టిగా కూర్చుంటావు కనుక ఆయనకి ఇంకా భయం తెలుసా? అబ్బో మనిషి మాట పైకి మాట్లాడతారు కానీ చాలా భయం. ఆయన పిరుకోడే పాపం. నేను వచ్చాక ఇంకా ధైర్యవంతుడు. డోర్ కొడతానే వచ్చమ్మా. వాళ్ళు కిటకటాల్లో కిచెన్ రూమ్ లో పక్కన కొట్టేసిన పాస్ పోసాడు తెలుసా? నేనే పట్టి గెంటేసి తాళం వేసి భయమే ఆయనకి. ఎంత జాగ్రత్త అంటున్నాడు. మళ్ళీ తాళం చేయి నాకు మేకు తగిలిందా మీరు ఏం మాట్లాడుకున్నాడు. పాపం పోలీసులు వచ్చేసారు. తిట్టేశారు అప్పుడు తెలుసా? ఏమనుకుంటున్నారు? లజ్జా కొడుక నీ గురించి మేము చచ్చిపోతున్నాం, నువ్వేమనుకున్నాడు? ఆ ఊరికి కొట్టేస్తున్నాడు వచ్చేసి అంటున్నాడు. కొంచెం సేపు ఏమో ధైర్యంగా ఉంటాడు, కొంచెంసేపు ఏమో పిరికోడు అయిపోతాడు. పిరిగితనం ఎక్కువ ఉందమ్మా, కానీ తాగితేనే రెచ్చిపోతాడు. అవును తాగితేనే, లేకపోతే పిరికోడు. అవును గేటుకి తలాలు వేసుకొని పడుకుంటారు ఎవరన్నా వస్తారేమోనని. పాపం నేను గదిలో ఆయన గదిలో పడుకునేవాడు. అమ్మా భయం అయితే నా దగ్గరికి వచ్చి చూడమ్మోయ్ అమ్మ నేను ఏం చేయనమ్మా, నీ చౌడీ లాంటి అమ్మా. అప్పుడు మళ్ళీ నీ దిండు కింద వేసి మళ్ళీ కింద పడుకునేదే. సరే నీ ఇష్టం అని పడుకునేవారు. పాపం నేనున్న రూమ్లో పడుకునేవారు భయం ఎత్తి వచ్చి. లేకపోతే వాళ్ళు పడుకునేవారు. ఎదవా అనవసరం తీసిపోయాడు. ఒక ఎదవ నాశనం అయిపోతాడు ఆడు కూడా. అన్నం ఉందా? అబ్బే లేదు. నువ్వు ఎప్పుడైనా పొట్ట హెల్త్గా తిన్నావా? నువ్వు ఎప్పుడైనా కూర ఉంది, అన్నం ఉన్నది. అదిగో అన్నం. కొత్తిమీర కూడా వేసినావు ఈరోజు, బాగానే టేస్ట్ బాగుంది. ఆకుకూరలు తెచ్చినావా? ఓ నైస్ గుడ్. ఆకుకూరలు ఎవరు తెచ్చారనుకుంటున్నావు? రాణి గారు. అమ్మ కాయ కోసానమ్మా, అంతా పోయింది. 2 ముక్కలు మిగిలింది. ఆఖరి ఇంత ఇదంతా పోయింది. ఏంకా? జాంకాయ.
బాగాలేదా? మళ్ళీ ఆవిడ గొప్పలేదు, మళ్ళీ 4 కాయలు పట్టుకెళ్ళారు చూసావా? వాళ్ళు ఏమనుకుంటారమ్మా, పట్టుకెళ్ళకూడదు అలాంటి, మనం అంటే పర్వాలేదు. వాళ్ళు వారం వారం కేకేసి వాళ్ళు ఈవిడికి అది ఇస్తారు కానుక, అందుకే మరి వెళ్ళటం. ఆవిడ వచ్చేటికి 100 ఉంటుందమ్మ నా చేతిలోన. మొన్నటిలోడు 100, ఇప్పుడు 100. కానీ డబ్బులకి ఏమో ఆశపడరు, ఇస్తే తీసుకుంటారు అంతేగాని ఆశపడరు. వారానికి వస్తారు వస్తారా? ఎవరికి? వాళ్ళ దగ్గరికి, నా దగ్గరికి రాదే. ఎప్పుడైనా చూడాలని పెవ తిరిగిందంట. నిన్నే ముస్కాన్ దగ్గర అన్నాను. అన్ను సాయంత్రం తినలేకపోతున్నానమ్మా నేను. ఒకసారి బాగానే తింటావు. ఎప్పుడు తగ్గించేసాను. ఇప్పుడేంటి దగ్గర సంవత్సరం వచ్చి తగ్గించేసాను. ఇదేంటిది? చాలులే చాలు. ఇంకెక్కడ ఉన్నది? సాలే సాలే అంటున్నావు. చాలే చాలు, వద్దులే చాలు. ఎందుకు మరి సరిపోద్ది, పాడు చేసుకోకూడదమ్మా. మసాలాలు ఇదే బెటరు. అదిగో పెట్టుకో, పెట్టు కనకో. కనకమ్మా, అమ్మవమ్మ నువ్వు. రాకేష్ మాస్టర్ ఏమనేవాడు? మా అమ్మ. అమ్మవమ్మ నువ్వు. చంద్రుడిలో చుక్క పాటను మర్చిపోలేదా నువ్వు ఇంకా? పొద్దున్న తిను ఇది, అది పొద్దున్న తిను. ఎంత తెలివైనడు. పొద్దున్న తిను. సద్యాన్ని ఉన్నదని మానేసి అడుగుది పెట్టుకుంటున్నాడు. అమ్మీడు మాయమంటుకోను కనుక నేను అట్లా ఇప్పుడు అనుకోను. కనుక నేను ఎప్పుడైనా ఒక పక్క నుంచి అన్నం తీసుకొని తింటా. మొన్న అలాగే కెలిగేసారమ్మా, చెప్పినా సరే బిర్యానీయా దెబ్బకు సచ్చి దొబ్బింది పొద్దుటిగా. నేను చెప్పాను పక్క నుంచి పెట్టుకోండి అని చెబితే అన్ని కలిగేసి నేను పెట్టిన చేపు అలాగే పెట్టా. తర్వాత కలిగేసారు, ఆ పక్కన ఒక గడికి ఈ పక్కన ఒక గడికి అని. పొద్దున చచ్చింది పెద్ద. ఆకలి బాధ అలాంటిది. ఆకలి బాధ కాదు, పెట్టుకోవడం అంతే, మనమే కదా అనేసి పెట్టేసుకున్నారు. మనం అవును ఎవరినని ఎప్పుడైనా ఒక వస్తువు ఇలా పక్క నుంచి ఇలా పెట్టుకోవాలి. ఆహారం తినేది కూరలో ఏ కూరలో అన్నా టమాటా వేస్తేనే టేస్ట్. టమాటా ముస్కాన్ ప్రతి రోజు టమాటా కొంటాను తెలుసా. అందరూ టమాటాలు కొనేస్తారు, అందుకే టమాటాలు పెరుగైపోతాయి. టమాటా కూరలో వేస్తే టేస్ట్ ఎక్కువ. ఇప్పుడు చూడు ఈ కూరలో టమాటా ముక్కలు వేసింది ఎంత టేస్ట్ ఉందో, చాలా బాగుంది, టేస్ట్ వచ్చింది. ఆ అబ్బాయి చెప్పాడు నిజంగా ఇవాళ మీరు ఎంత సంతోషంగా పడుకుంటారో అన్నాడు. మా రాజుల అబ్బాయి, రావులపాలెం అబ్బాయి. అలాగా హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది అన్నం తిన్నాక. పడుకో ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా. ఆంటీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేనే కాదు ఎవ్వరిచ్చినా కూడా ఒక్క రూపాయి మీరు వస్తున్నా పర్వాలేదు, ఫస్ట్ మీ గూడు కట్టుకోవాలి, మేము చూడాలి. అలా ఒక 20 మంది అనుకున్నారనుకో బంగారు. అమెరికా కూడా మాట్లాడలేదా? ఎందుకంటే బిజీ అయ్యారు. బిజీ అయ్యారు లేదా మనం వస్తామన్నా మాట్లాడుతున్నావు? కొంచెం పనిలో ఉన్నారు ఆవిడ. మొన్న మాట్లాడారు నాతో. నల్లోని 5,000 అడగమంటున్నారు. అసలు 3,000కి ఏడ్చేస్తున్నారు, ఇద్దరు పంచుకుంటున్నారు. 5,000 అలా ఇస్తాడమ్మా అనుకో, న్యాయం ఉండాలి. మరి జనవరికి మాత్రం 4,000 చేస్తాను ఇష్టమైతే కాక, లేకపోతే నాకు ఇప్పుడు ఇంకోటి పెట్టేస్తాను. రేపు మూడు ఫోటోలు పట్టుకుని వాడికి ఇవ్వాలా? అంతేనా? ఫోటోలు ఎత్తుకురాదు, ఉన్నాయి దొరికినాయి. మరి రేపు పొద్దున ఇచ్చేస్తే అది ఎప్పటికి ఇస్తాడు? ఓ వారం. అది ఇచ్చేసావా? ఏంటిది అది? పాన్ కార్డు ఇచ్చేసావా? పాన్ కార్డు ఆడిచ్చును. మరి నేను ఇచ్చేవలసింది కదా వాడికి. నెంబర్ కావాలి ఆడికి. అదే నెంబర్ ఇచ్చావా? రేపు అది ఇచ్చేస్తే మనకు గొడవ వెళ్ళిపోతుందమ్మా. ఒకవేళ ఏమైనా కరెంటు బిల్లు అక్కడికి వెళ్తుంది అంటారేమో అని మా ఆంటీది కరెంటు బిల్లు తెచ్చేది. ఓకే, మన కొట్టారు కదా నాకు. ఒక 20 రోజులు 15 రోజులు ఉన్నందుకు 250 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. 100 ఇస్తున్నాను నేను. అసలు కరెంటు బిల్లు లెక్కే, మీరు ఎంత వాడుకుని నేను 100 ఇస్తానండి అన్న. నేను ఉన్నాను కాబట్టి కరెంటు బిల్లు కింద 100 అంటే అలాగే అన్నారు. మరి మొన్న కూడా అదే మాట చెప్పాలి నువ్వు. చెప్పాను, చెబితే మరి ఎక్కువ వచ్చింది మేమేం చెప్తున్నాం అంటున్నారు. ఇదిగో చూడండి ఎప్పుడు ఇలా వచ్చింది 100, ఈ వాళ్ళు 250 వచ్చిందండి కరెంటు బిల్లు అంటే ఇచ్చేసి. చెక్ చేసినాను. ఏం చెప్పి చెప్తాను, వాళ్ళదే బిల్లు, మాది సపరేటే. మనకే ఇస్తాడు, మగ బిల్లు మనకే ఇచ్చారు కదా, మన బిల్లు మనకే పంపారు.
లేక వాళ్ళు తీసేసుకుంటారు. నేను అందిస్తే లెక్కలేదు, ఎక్కువ వచ్చిన వాళ్ళని వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అంత కోటీశ్వర్లు